13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారని ఆయన సతీమణి కొండా సంగీతారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆమె మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కేపురం టెలిఫోన్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నరేంద్ర మోడీని కొండా విశ్వేశ్వర్రెడ్డిని గెలిపించుకోవాలని ప్రజలు నిర్ణయించుకున్నారని ఆమె చెప్పారు. కొండా విశ్వేశ్వర్రెడ్డి తన వ్యాపారాలన్నీ వదిలిపెట్టుకుని ప్రజాసేవ కోసం ముందుకు వచ్చిన మంచి మనిషి అని, ప్రజలు కీర్తించటం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని ఆమె చెప్పారు. గత 10 ఏళ్లుగా ఆయన చేసిన సేవలను గురించి ప్రజలు తనకు చెబుతున్నారని కొండా సంగీతారెడ్డి తెలిపారు. ప్రజలు తమ పిల్లల ఉజ్వలమైన భవిష్యత్తు కోసం మోడీకి ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. నా మిత్రులకు, అక్క తమ్ముళ్లకు తప్పకుండా మీరందరూ ఇంత ఉత్సాహంగా, ఇంత మంచిగా ఒక రోడ్ షోనా, ఇది వాకింగ్ పాదయాత్రనా, ఇది ఒక పెళ్లి సెలబ్రేషనా నాకు తెలుస్తలేదు, అంత బాగా చేస్తున్నారు మీరు. ఈ ఉత్సాహంతో మీరు నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తున్నారు, కొండా విశ్వేశ్వర్రెడ్డి గారిని గెలిపిస్తున్నారు. నాకు ఒకటే మాట, మే 13 అందరూ వచ్చి కమలం పూకు ఓటేయండి అండ్ మేము మీతోని ఉంటాము. నమస్తే. నరేంద్ర మోడీ విశ్వగురువుగా ప్రపంచ శాంతికి కృషి చేస్తున్నారని అన్నారు. ఉన్నతమైన ఆర్థిక విధానాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొండా సంగీతారెడ్డి చెప్పారు. ఈ ప్రచారంలో మహేశ్వరం కంటెస్టెడ్ ఎమ్మెల్యే అందేల శ్రీరాములు, రాజా ధీరజ్ రెడ్డి, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కొండా విశ్వేశ్వర్రెడ్డి అభిమానులు పాల్గొన్నారు.